ఓవైపు ఎంపీ అభ్యర్థుల ప్రకటన, మరోవైపు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఎంపిక ప్రక్రియలో అన్ని దశలు దాటిన తర్వాత మళ్లీ కొత్తగా అభిప్రాయ సేకరణ చేపట్టడం నేతలకు అంతు చిక్కట్లేదు. ఒక విధంగా అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించినట్లు ఉందనే టాక్ వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ మీటింగ్ ను నేతలు సీరియస్ గా తీసుకోవడం లేదని, మంత్రులు కనీసం కన్నెత్తి చూడలేదనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీవీ సీరియల్ ను తలపిస్తోంది. లిస్టు తయారీలో హస్తం పార్టీ పెద్దలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ 2 నెలల క్రితమే మొదలుపెట్టింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే మొత్తం 309 వచ్చాయి. 2-3 సమావేశాలు నిర్వహించి దరఖాస్తులను స్క్రూటినీ చేసింది స్క్రీనింగ్ కమిటీ. డీసీసీలు, నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయ సేకరణ చేసిన తరువాతే అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ను ఏఐసీసీకి పంపింది. ఆ తరువాతే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు చేసి ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక నేడో రేపో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టనుండగా ఇప్పుడు మళ్లీ అభిప్రాయ సేకరణ అంటూ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి కథను మొదటికి తీసుకొచ్చారు. అభ్యర్థులను ప్రకటించిన 4 స్థానాలకు మినహా మిగతా 13 స్థానాలకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి. అయితే మిగిలిన 13 స్థానాల్లో కూడా దాదాపు 8 నుంచి 9 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఇప్పటికే క్లారిటీ రాగా కేవలం 4-5 స్థానాల్లో 2-3 అభ్యర్థులు పోటీ పడుతుండటంతో సందిగ్ధత నెలకొంది. మరోవైపు పోటీ ఉన్న స్థానాలపై ఏఐసీసీ ఫ్లాష్ సర్వే చేయించింది. అంటే మిగిలిన అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఇక రాష్ట్ర పార్టీ ప్రమేయం ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా అభిప్రాయ సేకరణ చేయడమేంటనే చర్చ జరుగుతోంది. గాంధీ భవన్ లో జరిగిన మీటింగ్ అంతా ఉట్టిదే అనే టాక్ హస్తం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కేవలం ఎంపీ స్థానం పరిధిలోని నేతల అభిప్రాయం తీసుకోలేదని ఎవరు అడగకుండా ఉండడానికే ఈ విధంగా ఉత్తుత్తి మీటింగ్లు నిర్వహిస్తున్నారనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది. మీటింగ్ కు వచ్చిన నేతలలో ఎక్కువ మంది పార్టీ హైకమాండ్ నిర్ణయానికి వదిలేస్తున్నామని చెప్పగా, కొందరు ఎవరో ఒకరి పేరు చెప్పినట్లు సమాచారం. అయితే అటు మున్షి గాని ఇటు ఏఐసీసీ సెక్రటరీల నుంచి గాని పోటీలో ఉన్నవారిలో ఎవరికి సపోర్ట్ చేస్తారని అడగలేదని సమాచారం. కేవలం నేతలు చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏఐసీసీ దృష్టిలో ఎవరి పేరు ఉందో తెలియక ఎవరి పేరు చెబితే ఏం జరుగుతుందో అని కొందరు, ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నాక మన అభిప్రాయం చెప్పడం ఎందుకని మరికొందరు అధిష్టానం నిర్ణయానికే వదిలేసినట్లు సమాచారం. మొత్తానికి అభ్యర్థుల ఎంపిక అయిపోయాక తమ అభిప్రాయంతో పనేముందనే టాక్ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే చాలా మంది నేతలు సమావేశాన్ని లైట్ తీసుకున్నారు. ఇక మంత్రులైతే గాంధీ భవన్ వైపు కన్నెత్తి చూడలేదు.